students, APNTS MSET 2024 బయాలజీ సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ బాటనీ అండ్ జువాలజీ సంబంధించి మీకు హై వెయిటేజ్ చాప్టర్స్, లో వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, మీరు పర్టికులర్గా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్ సంబంధించి వెయిటేజ్ ఇన్ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు బెస్ట్ ప్రిపరేషన్ బుక్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పేమెంట్ చేసిన స్టూడెంట్స్కి వాట్సాప్కి డైరెక్ట్గా పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది. సో ఫస్ట్ జువాలజీ సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూస్తే టోటల్గా 16 చాప్టర్స్ ఉన్నాయి. కానీ ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్ కాదు, ప్రతి చాప్టర్ హై వెయిటేజ్ కాదు. డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ 2 మార్క్స్, మీకు ఇక్కడ 2 మార్క్స్వి ఇంకా మిగిలిన చాప్టర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎనిమల్ డైవర్సిటీ 1, ఎనిమల్ డైవర్సిటీ 2, లోకమేషన్, ఇవి కంప్లీట్గా 2 మార్క్స్ క్వశ్చన్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్ అనేది ఓన్లీ 1 మార్క్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 3 మార్క్స్ కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చాప్టర్స్ నుంచి. బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, టైప్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ సైకాలజీ 1. నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ సైకాలజీ 2 నుంచి 4 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఈ 2 చాప్టర్స్ నుంచి వెయిటేజ్ షఫల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. 1 మార్క్ అంటే ఇక్కడ 4 మార్క్స్ వస్తే ఇక్కడ 3 మార్క్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ సైకాలజీ 4 మార్క్స్ కన్ఫర్మ్, సైకాలజీ 4 మార్క్స్ కన్ఫర్మ్, హ్యూమన్ రీప్రొడక్షన్ 3 to 6 మార్క్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెనెటిక్స్ 3 మార్క్స్, అప్లైడ్ బయాలజీ 2 మార్క్స్, ఆర్గానిక్ ఎవాల్యుయేషన్ 1 మార్క్. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్. నెక్స్ట్ బాటనీ విషయానికి వస్తే ఓవరాల్గా మనకు 13 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 13 చాప్టర్స్లో వెయిటేజ్ అనేది స్లైట్గా చేంజెస్ వస్తూ ఉంటాయి ప్రతి షిఫ్ట్లో కూడా. ముఖ్యంగా డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ 3 to 4 మార్క్స్ ఉంటుంది. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ప్లాంట్స్ 3 to 4 మార్క్స్ రావచ్చు. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ 2 to 3 మార్క్స్, ప్లాంట్ సిమెస్ట్రిక్ 2 to 3, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ 4 to 5. హై వెయిటేజ్ చాప్టర్ ఇది, 4 to 5 మార్క్స్. ఇక్కడ ఇంకొక చాప్టర్ కూడా ఉంది చూడండి, ప్లాంట్ సైకాలజీ కూడా 5 to 6 మార్క్స్. సో ఇక్కడ ఈ 2 చాప్టర్సే ఆల్మోస్ట్ మనకు 10 మార్క్స్, 9 to 11 మార్క్స్ కవర్ చేస్తే యావరేజ్గా 10 మార్క్స్ అయితే కన్ఫర్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ 2 to 3, ప్లాంట్ ఎకాలజీ 2 to 3, జెనెటిక్స్ 2 to 3, మాలిక్యులర్ బయాలజీ 3 to 4, బయోటెక్నాలజీ 2 to 3, మైక్రోబ్స్ 1 to 2 అండ్ మైక్రోబయాలజీ 1 to 2 మార్క్స్. మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఇక్కడ ఏవైతే చెప్పానో వీటిని ఫస్ట్ కంప్లీట్ చేయండి ప్రతి ఒక్క స్టూడెంట్. దాని ద్వారా మీకు మంచి మార్క్స్ ఫస్టే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి 10 మార్క్స్ అయిపోయాయి, ఇక్కడ 4 అంటే మనకు 7 మార్క్స్ వేసుకున్న జస్ట్ 4 చాప్టర్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ 17 to 19 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి మీకు బాటనీ నుంచి. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ చూడండి. హ్యూమన్ అనాటమీ అండ్ సైకాలజీ కంపల్సరీగా హై వెయిటేజ్ ఉంటుంది, కాబట్టి వీటిని ఫస్ట్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత మీకు 3 మార్క్స్ ఉన్న చాప్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని కంప్లీట్ చేస్తే మీకు కూడా ఆల్మోస్ట్ 20+ మార్క్స్ ఈ చాప్టర్స్ నుంచే కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆల్రెడీ 40 మార్క్స్ చదవమనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తే మిగిలిన చాప్టర్స్ కూడా ఈజీగా కంప్లీట్ చేసేసుకొని ఆల్మోస్ట్ 75 మార్క్స్ ఈజీగా కవర్ చేసేయచ్చు మీరు అందరూ. Thank you.